సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్ కులాల ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంది అని ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఇదివరకే జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణను వర్తింపచేయడానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగా ఉపకులాల సోదరులకు న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. వర్గీకరణ అత్యంత ప్రధానమైన అంశమని, దీనికి సభ ఏకాభిప్రాయానికి రావాలి అని, మాదిగ ఉపకులాలకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరపున తాను విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ మేరకు విపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం అని చెప్పారు. షెడ్యూల్డ్ కులాలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించడానికి నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. ఆ మేరకు సుప్రీం ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతూ నిన్న శాసనసభలో సీఎం ఓ ప్రకటన చేశారు. ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలకు సంబంధించిన యువకులు కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి 27 ఏళ్లుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటానికి ఇప్పుడు అనుకూల తీర్పు వచ్చిందన్నారు. అప్పట్లో ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తే తనతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు. ఏబీసీడీ వర్గీకరణపై ప్రధానమంత్రిని కలవడానికి గత ప్రభుత్వం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్తామని చెప్పి తీసుకువెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేసిందన్నారు. 2023 డిసెంబర్ 3న తమ ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక తమ ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో తమ శాసనసభ్యులు అడ్వకేట్ జనరల్ బృందాన్ని ఢిల్లీకి పంపించామని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయ కోవిధులతో చర్చించాలని చెప్పామన్న రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందన్నారు. ఆ మేరకు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది అని రేవంత్ రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు చాలా గొప్పదని, ఇంత ప్రధానమైన అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సభలో లేరు అని పేర్కొన్నారు. అదేవిధంగా న్యాయం ధర్మం గెలిచిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా ఒకవైపు జాబ్ క్యాలెండర్ కు సంబంధించి అట్లాగే ఏబీసీడీ వర్గీకరణకు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒకవైపు నిన్న కేబినెట్ లో అంటే మంత్రివర్గం చాలా అంశాలు అయితే చర్చించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఒకటి, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కూడా అంశం కూడా నిన్న ఒక చర్చకు వచ్చిన పరిస్థితులు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? థ్యాంక్ యూ పవన్. నిన్న సుప్రీంకోర్టులో ఏబీసీడీ వర్గీకరణకు ఓకే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని స్వాగతించింది. అసెంబ్లీ వేదికగా దీనిపై సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి విషయంలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటాను. అవసరమైతే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాల భర్తీలో ఎస్సీ క్లాసిఫికేషన్ ని ఇంప్లిమెంట్ చేసేలా తాను ఒక ఆర్డినెన్స్ తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ఇటు మాదిగ మంత్రులు కూడా ఈ విషయంలో సీఎం చేసినటువంటి కృషికి ధన్యవాదాలు చెప్పారు. ఇక నిన్న కేబినెట్ భేటీ అయింది. కేబినెట్ లో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆనాటి కాంగ్రెస్ పదే చెప్పింది. ఇక ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఉద్యోగాలకు సంబంధించి తాము ఇచ్చినటువంటి మాటలను ఖచ్చితంగా నెరవేరుస్తాము, విద్యార్థులు నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పదే చెప్తా ఉన్నారు. నిన్న కేబినెట్ లో జాబ్ క్యాలెండర్ కి చట్టబద్ధత తీసుకువస్తామని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్లతోని
ప్రభుత్వం చర్చించింది. దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్ ఆఫ్ డేట్లు తీసుకుంటామనే అంశానికి సంబంధించి ఈ రోజు సభలో తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు ధరణికి సంబంధించినటువంటి పేరును భూమాతగా మారుస్తున్నట్లు గతంలో 10 ఏళ్లలో ధరణిలో అనేక అవకతవకలు జరిగాయి. వాటన్నింటికి ఒక పరిష్కార మార్గం చూపుతూ భూమాతలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. ఇక దాంతో పాటుగా ఇటు రేషన్ కార్డులు ఇస్తామని దానికి సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు సభలో తెలంగాణ ప్రజలకు తెలియజేయనుంది. ఇక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 44 గ్రామాలు 19 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి అదనంగా మరొక 2 కార్పొరేషన్లు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ రోజు ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమేం పేర్కొన్నారో వాటన్నింటికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేస్తాం, ఖచ్చితంగా వాటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి నిన్న ఒక 44 అంశాలకు సంబంధించి ఒక కంక్లూజన్ కు వచ్చారు. దానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు సభకు తీసుకువచ్చి సభలో దాని గురించి చర్చించి వాటికి ఆమోదం